నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో రాజకీయం నెమ్మదిగా వేడెక్కుతోంది. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవటం మీద ఈ రెండు పార్టీలు దృష్టి పెడుతున్నాయి. మరి పార్లమెంటు పొంచి ఉన్న వేళ ఈ సన్నద్ధత ఎంతవరకు సరిపోతుంది, మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఉన్న అవకాశాలు ఏంటి అన్న అంశాలపై ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డి పాపారావు గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం పాపారావు గారి దగ్గర వెళ్దాం. సార్, పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. రైట్, పార్లమెంటు ఎన్నికలు మరొక 100 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అన్ని పార్టీలు కూడా తెలంగాణలో సన్నద్ధమవుతున్న పరిస్థితుల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కొంత అలజడి ప్రారంభమైనట్టుగా కనిపిస్తూ ఉంది. పార్టీ కార్యకర్తలను విస్మరించడం వల్లే అనుకున్న ఫలితాలను సాధించలేకపోయామన్న ఒక భావన మాత్రం మరీ ముఖ్యంగా బీఆర్ఎస్లో వ్యక్తమవుతూ ఉంది. ఇంచుమించు బీజేపీలో కూడా కార్యకర్తల వైఖరి అదే విధంగా ఉంది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే బీజేపీ పరంగా చూస్తే తెలంగాణలో పెద్ద బలమైన నిర్మాణం ఉన్నటువంటి పార్టీ కాదనేది కాబట్టి అది కొత్తగా కార్యకర్తలు ఏమి వల్ల అంటే కార్యకర్తలతో కోఆర్డినేషన్ లేకో కార్యకర్తలు ఇది లేకో దెబ్బతినాలని అనుకోవటం కాదు. అంటే దాన్ని ఇక తర్వాత నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం దానికి ఇప్పటి నుంచి కూడా ఉంది. అయితే ఉన్న అన్ని పార్టీల్లో కూడా బాగా నిర్మాణం ఉన్న పార్టీ బీజేపీ. చాలా నిస్సందేహంగా బీజేపీ ఈ దేశంలోనే బాగా నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, సందేహం లేని విషయం. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో అది కనపడుతుంది. పన్నా ప్రముఖ్ అని, పేజ్ ప్రముఖ్ అని, ఎలక్షన్లో ఎలక్టరల్ లిస్టు ఎలక్షన్లో ఓటర్ల లిస్టులో ప్రతి పేజీకో ప్రతి 25 మందికో 50 మందికో ఒక తను ఇన్ఛార్జిగా పెట్టి ఆ సిస్టమ్ కింద నుంచి పైదాకా ప్రమాణమైనటువంటి నిర్మాణం, ప్రచార ఆర్భాటం ఉన్నటువంటి పార్టీ బీజేపీ. తెలంగాణలో లేదు, దానికి కాకపోతే ఆ బలం లేదు తెలంగాణలో. కాబట్టి ఏంటంటే అంతవరకు దాన్ని ఇప్పుడు కొత్తగా దాని మీద ఆత్మవిమర్శ అవసరం, అందరికీ తెలిసిందే. తెలంగాణలో అది బలంగా లేదు పార్టీ. జస్ట్ ఏంటంటే ఒకసారి వాపులాగా వస్తుంది, పోతుంది, ఫిజిల్ అవుట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, పోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే గతంలో బ్రహ్మాండమైనటువంటి సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి పార్టీ అనేక సంవత్సరాల క్రితం. తర్వాత పార్టీ నాయకులు కొద్దిమంది మనం తరచుగా వినే పేర్లు ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ ఆ పార్టీలో ప్రముఖ నాయకులు కొంతమంది తప్పితే నిర్మాణగతంగా ఆ పార్టీకి తెలంగాణలో బలం లేదనే దాని మీదే మొన్నటి ఎన్నికల్లో చాలా మంది వాళ్ళు భయపడింది ఏంటంటే ఏదో వేవ్ లాగా అయితే క్రియేట్ చేసుకుంటున్నాం ఏదో రకంగా, కానీ దాన్ని ఓట్లు వేయించుకోవడం చేయగలమా లేదా అనేది వాళ్ళు భయపడ్డారు. అవును, ఓట్ల రూపంలోకి మలుచుకోగలమా లేదా, ఏమవుద్ది అనేది వాళ్ళు భయపడ్డారు. కాబట్టి కాంగ్రెస్ కూడా పెద్ద నిర్మాణం ఉన్నటువంటి ఇది లేదు. ఇక బీఆర్ఎస్ కి వస్తే బీఆర్ఎస్ కి సాంప్రదాయకంగానే అంటే ఉద్యమ పార్టీగా దానికి అసలు బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల నెట్వర్క్ ఉంది. కానీ ఆ నెట్వర్క్ ని కన్సాలిడేటెడ్ ఆర్గనైజేషన్ గా అది చేసుకోలేదు. దానికి ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. ఎందుకంటే అది ఉద్యమ పార్టీ, దానిలో ఉద్యమాల్లో పాల్గొన్న లక్షలాది మందికి సంబంధించిన నెట్వర్క్ బీఆర్ఎస్ ఉంది. కానీ దాన్ని కన్సాలిడేటెడ్ ఆర్గనైజేషన్ గా 10 ఏళ్లు చేసుకోలేకపోవడం దాని బలహీనత. ఆ బలహీనత అనేది మొన్న ఎన్నికల్లో కనపడింది. ఎదుటి వాళ్ళ ప్రచారాన్ని ఎదుర్కోవటం, ఎదుటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళంతా చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవటంలో కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి లేకపోతే ఎక్కడున్నా కానీ హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఇంకా లేకపోతే కొద్దిమంది ముఖ్యమైన నాయకులు ఎదుర్కోవటం తప్పితే ఓవరాల్ గా కింద స్థాయిలో ఎదుర్కోవడం అనేది జరగల. కాబట్టి నిర్మాణ లోపాన్ని గుర్తించింది అనుకుంటున్నా ఆ పార్టీ. ఎందుకంటే పేపర్లో కూడా వస్తున్న వార్తల ప్రకారం ఆ నిర్మాణ లోపం ఉందని వాళ్ళు గుర్తించారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ ముగ్గురులో అంటే బీజేపీని కాసేపు పక్కన పెట్టండి, తెలంగాణలో బలహీనంగా ఉంటాం. రెండోది ఏంటంటే నిర్మాణం చేసుకోగలిగిన శక్తి ఉన్న తెలంగాణలో కాసేపు పక్కన పెడితే అది కాంగ్రెస్ టీఆర్ఎస్ లో ఎవరు బాగా పికప్ అవుతారనే దగ్గర ఆల్రెడీ బీఆర్ఎస్ దాన్ని రివ్యూలు బిగిన్ చేసి, కాంగ్రెస్ ఏమో పరిపాలన పేరుతో రోజువారీ కార్యకలాపాలు ముగిపోతుంటే బీఆర్ఎస్ తన తప్పుల్ని రివ్యూ చేసుకుని పార్లమెంట్ ఎన్నికలకి మిగతా అందరికంటే చాలా ముందుగా బ్రహ్మాండంగా సన్నద్ధమవుతున్నటువంటి వాతావరణం చాలా రోజువారీ పేపర్లో కనపడుతుంది. జిల్లాల వారీగా వాళ్ళు రివ్యూలు వేసుకోవటం కానీ చాలా లోతుగా జరుగుతుంది సమీక్ష అనేది కనపడుతుంది. అయితే దానిలో కూడా ఏంటంటే క్లాస్విడ్జ్ అనే ఆయన అంటారు. క్లాస్విడ్జ్ అనే ఆయన ఆన్వార్ అనే పుస్తకం రాశాడు యుద్ధం గురించి, తంత్రం. దానిలో ఆయన అనేది ఏంటంటే ఓడిన సైన్యాలు బాగా నేర్చుకుంటాయంటాడు, గెలిచిన వాళ్ళకంటే ఓడిన వాళ్ళు బాగా నేర్చుకుంటారంటాడు. ఓడిన సైన్యాలు ఎప్పుడు బాగా నేర్చుకుంటాయి, ఎందుకంటే ఓడిన వాళ్ళు అడ్వర్సిటీ ఇస్ ద బెస్ట్ టీచర్. ప్రతికూలత ఉన్నప్పుడే ఎవరైనా బాగా నేర్చుకుంటారు,
ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆలోచించే పరిస్థితి ఉంది, ఆలోచిస్తున్నారు కూడా. కాబట్టి ఏంటంటే రేపు పొద్దున ఎంపీ ఎన్నికలు వచ్చేనాటికి బీఆర్ఎస్ అగైన్ విల్ బి మొత్తం ఆర్గనైజ్డ్ గా ముందుకు వస్తాయి. కాకపోతే ఉన్న టైం 2-3 నెలలే కాబట్టి ఈ లోపుగా ఎంత స్కెలిటల్ ఆర్గనైజేషన్ అయినా ఎంతగా ఫామ్ చేసుకోగలరు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆర్గనైజేషన్ తయారీ కార్యక్రమంలో పడిపోతే రోజువారీ జనాల్లో ఉండే కార్యక్రమం దెబ్బతింటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం కావాలి. ఎందుకంటే ఎంపీ ఎన్నికలు వచ్చే నాటికి జనాల్లో ఉండాలి, ప్లస్ ఇటు ఆర్గనైజేషన్ నిర్మాణ కార్యక్రమాల్లో మునిగి తేలుతా ఉండేటట్లయితే జనాల్లో రోజువారీ తిరిగే కార్యక్రమాలు గుర్తుపడకుండా చూసుకుంటానే ఆర్గనైజేషన్ చేసుకోవాలి. కాబట్టి ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటాం రేపు టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రధానమైనటువంటిది. కాబట్టి మీరు పథకాల అమల్లో కూడా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి. చూడండి, జగన్ కూడా ఇదే చేశారు. అక్కడ జగన్ ఇదే పొరపాటు చేసుకున్నారు. పథకాల అమలులో కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటివి కానీ ఇతరత్ర ఏదైనా సరే పథకాల అమలులో టిఆర్ఎస్ కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. డైరెక్ట్ కేసీఆర్, కేటీఆర్ డైరెక్ట్ జనాలు, ఈ మధ్యలో ఎక్కడా ఏమీ లేదు. అదే పని జగన్ కూడా చేసుకున్నారు. ఇన్నాళ్ళు తన ఎమ్మెల్యేలు వీళ్ళ పాత్ర లేకుండానే తనే డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసి తనకి జనాలకి లింక్ ఏర్పడుతున్నారు. ఇది వర్కౌట్ అవుతుంది అనేది అక్కడ అనుకున్నారు, ఇక్కడ అనుకున్నారు. ఇది వర్కౌట్ అవ్వాల. నిర్మాణం అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండో ప్రత్యర్థి, బలమైన ప్రత్యర్థి మనం ఢీకుంటున్నప్పుడు, అది కూడా ఒక పెద్ద ప్రచార యంత్రాన్ని ఢీకుంటున్నప్పుడు, దుష్ప్రచారం కావచ్చు, ఏదైనా కావచ్చు, యంత్రాన్ని మీరు ఢీకుంటున్నప్పుడు మీకు నిర్మాణం ఉండాలనేది చరిత్ర చెప్పిన సత్యం మళ్ళోసారి రుజువైంది. ఎందుకంటే వామపక్ష పార్టీలో తిరిగిన వాడిగా, లెనిన్ ని చదివిన వాడిగా, లెనిన్ అంటాడు తన అన్న టెర్రరిస్ట్ కార్యకలాపాలు చచ్చిపోతాడు, దాని గురించి డిఫర్ అవుతా తన అన్న లక్ష్యం మా అన్నదే కానీ నాది మార్గం అది కాదు, టెర్రరిజం కాదు చెప్తా అంటాడు. మరి తేడా ఏంటంటే మాది నిర్మాణం అంటాడు. నిర్మాణమే మా తేడా అంటాడు. నిర్మాణం ఉన్న పార్టీయే గెలుస్తుంది. నిర్మాణం చాలా ముఖ్యమైంది. గివ్ అస్ ఎన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రెవల్యూషనరీస్ వి విల్ ఓవర్టర్న్ ద వరల్డ్ అంటాడు. ఒక నిర్మాణాన్ని ఇవ్వండి మాకు, విప్లవకారులు ప్రపంచాన్ని తలకిందులు చేస్తామంటాడు. ఆ నిర్మాణం ప్రాధాన్యత అంతుంది. దాన్ని ఈ రోజు కూడా విస్మరించలేమనేది అనుభవాలు రుజువు చేస్తాయి. కాబట్టి ఆ దిశగా ఎవరైతే గట్టిగా ప్రయత్నం చేసుకుంటారో రాబోయే ఎన్నికల్లో, పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. 100 రోజుల టైంలో వాళ్ళు పూర్తి చేయాల్సి, అలాగే వాళ్లే పెట్టుకున్న డెడ్ లైన్స్ లో వాళ్ళు పూర్తి చేయాల్సిన కార్యకలాపాలు చాలా ఉన్నాయి. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ తొందరగానే బిగిన్ అయింది. ఆల్రెడీ బిగిన్ అయింది యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్ పార్టీ మీద. కొంత వ్యతిరేకతను కూడా అనకూడదు, కానీ కొంత అసంతృప్తి బాగానే వస్తుంది. దాన్ని నుంచి ఎట్లా ఫేస్ చేస్తారనేది చూడాలి. రైట్. మనతో పాటు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. డిబేట్ని కొనసాగిద్దాం. బాలరాజు యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రైట్. బాలరాజు యాదవ్ గారు, మొన్నటి వరకు బీఆర్ఎస్ చాలా బలిష్టంగా కనిపించింది, కానీ ఒక్క ఓటమితో పార్టీలో ఉన్న సంస్థాగత లోపాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రోజు చేస్తున్న సమీక్ష సమావేశాల్లో పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదు, మా మాట వినలేదు అన్న ఒక ఆవేదన కార్యకర్తల నుంచి వ్యక్తమవుతా ఉంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు నష్టం చేసే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ క్యాడరే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది, ఎక్కడ లోపాలు జరిగాయి? ముందుగా నరేష్ గారు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఇంతకుముందే పాపారావు చెప్పినారు, ఒక ఓటమి అనేక పాఠాలు నేర్పుతుందని చెప్పేసి. ఇలా గులాబీ జెండాకు కానీ, గులాబీ పార్టీకి కానీ, కేసీఆర్ నాయకత్వం కానీ కింద పడడం అనేది కొత్త కాదు మాకు. కింద పడ్డ ప్రతిసారి పైకి లేసినాం. ఎట్లయితే ఫినిక్స్ పక్షి ఎట్లయితే కింద పడుతూ పైకి లేస్తుందో, తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు కింద పడ్డ ప్రతిసారి పాఠం నేర్చుకున్నాం, పైకి ఎగిసి పడ్డాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా నాయకత్వాలు, కేసీఆర్ నాయకత్వాలు. ఈ రోజు ఏదైతే 10 సంవత్సరాల పరిపాలన తర్వాతకి ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తాం, ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తాం. ప్రజా తీర్పు ఏదైతే ఉందో మాకు బలమైన ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. ఆ ప్రతిపక్ష హోదా ప్రకారం ప్రజల యొక్క ఆలోచన విధానం అనుగుణంగా మేము నడుచుకుంటాం, పోరాటాలు చేస్తాం, ప్రజల పట్ల పక్షాన్ని నిలబడతాం. మొదటి అంశం. రెండో అంశం ఏదైతే ఉందో, ఏదైతే ఎలక్షన్లో ఓటమి తర్వాత డెఫినెట్ గా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ, గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతవరకు కూడా ఓటమి మీద సమీక్ష జరపలేదు. డెఫినెట్ గా ఇవాళ భారత రాష్ట్ర సమితిగా ఇవాళ ఎందుకు ఓటమి జరిగింది, ఎందుకు ప్రజలకు మేము దగ్గర కాలేకపోయాం, ఎందుకు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయాం, ప్రజలు ఇంకేమైనా మా నుంచి ఎక్కువ కోరుకున్నారా, ఆ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మరి ముందుగా ఇవాళ ఒక బలమైన ప్రతిపక్షంగా రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాం పార్లమెంట్ వైజ్ గా. ఇవాళ 4 పార్లమెంట్లు ఆల్రెడీ అయిపోయినవి, ఇంకా 12 సంక్రాంతి తర్వాత కూడా మిగతా పార్లమెంట్ను కూడా సమీక్ష చేయబోతా ఉన్నాం. కాబట్టి 17 పార్లమెంటు స్థానాలలో ఏదైతే కార్యకర్తలు ఎవరైతే 7 అసెంబ్లీ స్థానాల్లో, ఒక్కొక్క పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నవి, ఆ 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని సుమారు 500 మంది నాయకత్వం ఎంపీటీసీ పరిధి నుంచి
జిల్లా స్థాయి వరకు నాయకత్వాన్ని పిలిపించి ఆ విధంగా ఆ యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా జడ్పీటీసీలు కావచ్చు, ఆ జిల్లా మరియు మండల మరియు గ్రామ మరియు ఆ జిల్లా స్థాయి నాయకత్వాన్ని, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను, డీసీబీ చైర్మన్ అందరూ ఇన్వాల్వ్ చేసి ఒక చర్చ తీసుకొస్తా ఉన్నాం. ఆ చర్చలో డెఫినెట్ గా చెప్తాం సార్, ఇలా విమర్శ ఆత్మవిమర్శ డెఫినెట్ గా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. ఆత్మవిమర్శలో పార్టీ ఎక్కడ మనము విఫలం చెందినాం, ఎక్కడ మనము కార్యకర్తలను కావచ్చు, అదేవిధంగా ఓటర్లను కానీ ప్రజల్ని కానీ ఎక్కడ మనం సాటిస్ఫై చేయలేకపోయిన అంశాన్ని ఇలా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తల నుంచి, పార్టీ నాయకత్వం నుంచి సమీక్ష చేయబడతా ఉంది. డాక్టర్ కేశవరావు గారి నాయకత్వంలో మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా చాలా సీనియర్ మంత్రులు కరీం సిఆర్ లాంటి వాళ్ళు అనేక మంది అక్కడ కూర్చొని ఆ వాస్తవం ఏదో సమావేశం అంటే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకో మంత్రి, లేకపోతే మసూద్ చారి గారు, లేకపోతే ఇంకెవరో మాట్లాడడం కాదు. డెఫినెట్ గా డాక్టర్ కేశవరావు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమీక్ష సమావేశాల్లో కార్యకర్త ఏమనుకుంటున్నారు కింది స్థాయిలో, నాయకుడు ఏ విధంగా అనుకుంటా ఉన్నాడు, అది గ్రామ స్థాయి నాయకుడు అయితే గ్రామ స్థాయిలో, మండల స్థాయి నాయకుడు అయితే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నాయకుడు అయితే జిల్లా స్థాయిలో, ఎందుకు ప్రజలకు మన కనెక్టివిటీ కోల్పోయినటువంటి భావాన్ని ఇలా రివ్యూ మీటింగ్ లో తీసుకుంటా ఉన్నాం. ఆ రివ్యూ మీటింగ్ లో వచ్చిన అంశాలన్నీ కూడా ఒక పేపర్ లో రాసుకొని ఇలా మా పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారికి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందిస్తా ఉన్నాం. ఎవ్రీడే ఆ సమీక్ష సమావేశంలో జరిగినటువంటి ఆ అంశాలన్నీ కూడా రెగ్యులర్ గా కేసీఆర్ గారికి చేస్తూ మరి భవిష్యత్తులో మన పార్టీ నిర్మాణం కోసం గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, అదే క్రమంలో పార్లమెంట్ లో మనం ఎట్లా ఏ విధంగా అంటే ఎగిసిన అంటే కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అని చెప్పేసి ఒక తత్వవేత్త చెప్పినట్టు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండాకు ఒడిదొడుకులు కొత్త కాదు, కింద పడడం కొత్త కాదు, గుణపాఠాలు కొత్త కాదు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం కొత్త కాదు. కాబట్టి డెఫినెట్ గా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తూ ప్రజలు ఇంకా మా నుంచి ఏం కోరుకుంటా ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటా ఉన్నారు, పార్టీ నాయకత్వం ఏం కోరుకుంటా ఉంటుంది అనే అంశాన్ని ఖచ్చితంగా డిస్కస్ చేస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే సార్ నేను డెఫినెట్ గా స్వతంత్ర టీవీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 నుంచి 85,000 మంది గొల్లకుర్మ సోదరులు ఇలా 43,750 రూపాయల గొర్రెల డీడీలు కట్టినారు. మరి వాళ్ళు ఏదైతే ఈ యొక్క మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో గొర్రెల యూనిట్ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పినారు. మరి ఇంతవరకు కొనసాగిస్తారా లేకపోతే డీడీల్ని వాపసిస్తారనే అంశాన్ని తెలియజేయాల్సిందిగా రాష్ట్ర తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా నేను ఇవాళ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఒక క్లారిటీ ఇవ్వండి మీ మంత్రి, ఎందుకంటే మంత్రిత్వ శాఖ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది, దీనికి మంత్రి శాఖ కూడా లేదు. కాబట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 82,000 మంది గొల్ల కుర్మలు 43,750 రూపాయలు కట్టి ఇలా కలెక్టర్ అకౌంట్ లో ఉన్నవి. కాబట్టి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి వాటిని వెనకకిస్తారా లేకపోతే తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కాబట్టి ఒక స్పష్టమైన ప్రకటనను డెఫినెట్ గా గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తారా అనే అంశాన్ని స్పష్టం చేయాల్సిందిగా స్వతంత్ర టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండో అంశం ఇలా స్వతంత్ర టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఇలా రైతు భరోసా నిధుల కోసం ఇలా నారుమల్లలో నారు వేసుకొని ఆ నారుని నాటడం కోసం ఇలా దుక్కిపిండి కావచ్చు, యూరియా కావచ్చు, అదేవిధంగా ఇతర అవసర ఖర్చుల కోసం ఇలా రైతాంగం అంతా సుమారు 70 లక్షల మంది రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే రైతు భరోసా నిధులు అంటేనే రైతుకు భరోసా ఇవ్వడం కోసం, రైతుకు చేయూతనియడం కోసం ఇచ్చే నిధులు అవి. మరి రైతు బంధు పడుతున్నప్పుడు మీరు ఆపినారు కాబట్టి ఆపినటువంటి రైతు బంధు ఆల్రెడీ అకౌంట్లలో ట్రెజరీలో 7,700 కోట్లు ఉందని మీరే చెప్పినారు. కాబట్టి ఆ 7,700 కోట్లు ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపక్ష విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకొని వాళ్ళకు పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కూడా స్వతంత్ర టీవీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది డిమాండ్ కాదు. రెండో అంశం ఏదైతే రుణమాఫీ మీరు సోనియా గాంధీ జన్మదినం రోజు మీరు చెప్పినారో ఆ రుణమాఫీ ఏదైతే ఉందో ఇలా సుమారు అనేక మంది రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని కూడా ఇలా స్వతంత్ర టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవి డిమాండ్లు కావు, విజ్ఞప్తులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చినారు. 6 గ్యారెంటీలలో ఒక అంశం ఏదైతుందో నరేష్ గారు ఇలా ఆటో కార్మికులు మొత్తం కూడా ఊరికి 10-20 మంది ఆటో కార్మికులు మిర్యాలగూడలో ఉన్నాను. ఇంతకుముందే భువనగిరి పార్లమెంట్ వైజ్ గా తిరుక్కుంటూ వస్తున్నాను. ఆటో కార్మికులకు పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేసినారు. సార్ ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మేము కాదనట్లేము, కానీ ఇలా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో మేమందరూ రోడ్ల పడ్డాము. మేము కూడా రోజుకు 1,000 రూపాయలు 1,200 సంపాదించుకొని
మా పిల్లల్ని పోషించుకునే పరిస్థితి, పిల్లల ఫీజు కట్టుకునే పరిస్థితి, అదేవిధంగా మేము రోడ్ల పాలవుతా ఉన్నాం. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక విజ్ఞప్తిని మీరు అడగాలి. బీఆర్ఎస్ పార్టీగా మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పార్టీని అడగండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మేము మాకు 12,000 ఇస్తామని చెప్పినారు సంవత్సరానికి వృత్తి, మరి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మీరు డిమాండ్ చేయమని అడుగుతా ఉన్నారు. అదే విధంగా పెద్ద ఎత్తున ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని కూడా సొంత ద్వారా విజ్ఞప్తి చేస్తూ, అదే విధంగా మహిళా ఉచిత బస్సు ప్రయాణంలో నరేష్ గారు చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నవి, ఆ ఇబ్బందులు కూడా తీర్చాలని చెప్పేసి సొంత ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. వస్తాం తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, అధికార పార్టీగా ఉన్న మీరు పార్లమెంట్ వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మీరు చేయాల్సిన, అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేయాల్సిన హామీలు కానీ పనులు కానీ చాలా ఉన్నాయి. వాటిని చేసేస్తే చాలు, కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సంఖ్యలో, మెజారిటీ సంఖ్యలో లోక్సభ ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని పక్కన పెట్టేసి సమీక్షల పేరుతోటి, శ్వేతపత్రాల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందన్నదే ఒక ప్రధాన విమర్శ, ఆరోపణ. ఏం చెప్తారు? ఒకటండి, ఇంతసేపు ఇద్దరు మాట్లాడింది ఓపికతో విన్నాను. మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా వాళ్ళు పాయింట్ రాసుకోమనండి, మళ్ళీ అలా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడమనండి. ఎందుకంటే ఇద్దరు మాట్లాడింది నేను చాలా పాయింట్ రాసుకున్నాను, ప్రతికి సమాధానం చెప్పాలి, మీరు కూడా మాకు అవకాశం ఇవ్వాలి. కాలయాపన చేస్తున్నావా, శ్వేతపత్రాలు చేస్తున్నావా అనేది మీకు అనవసరం. మేము ప్రజలకి జవాబుదారుగా మేమున్నాము. ఫస్ట్ డాక్టర్ దగ్గర పోగానే సూది మందు బిల్లలు ఇస్తాడా? వాళ్ళని మొత్తం చూడాలి, స్కాన్ చేయాలి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఏముందని తెలుసుకోవాలి. నాకు ఒక్కటే అడుగుతున్నానికి సిగ్గు లేకుండా అసలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే నాకు గలీజ్, మాకు నవ్వుతున్నారు జనాలు. అరే 10 సంవత్సరాల నుండి ఏం చేయనోళ్ళు నెల రోజులు కాగానే గొర్రెల పైసలు ఎప్పుడు ఇస్తారు, బర్ల పైసలు ఎప్పుడు ఇస్తారు, ఆటోలకు పైసలు ఎప్పుడు ఇస్తారు, రైతు బంధుకి ఎప్పుడు ఇస్తారు అని ఒక ఆయన చెప్తాడు. ఇంకొకరేమో 100 రోజులు టైం ఇచ్చిరు, వాళ్ళే పెట్టుకున్నారంట. మరి మాకు మేము పెట్టుకున్నప్పుడు మరి మీరు ఎందుకు ప్రశ్నిస్తారు? మాకు 30 రోజులు అయింది, ఇంకా 70 రోజులు టైం ఉంది కదా. మేము అనేది ఏంటంటే ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఓడిపోయారో మాకు అనవసరం అండి. మేము ఎందుకు గెలిచాము, ప్రజలలో మాకు ఒక నమ్మకంతో ప్రజలు మాకు గెలిపించిండ్రు, దాన్ని మేము ఎట్లా చేయాలి అనేది మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మేము ఎంపీ ఎలక్షన్ల కోసము గవర్నమెంట్ అధికారంలకు పనిచేయట్లేదు. ఎలక్షన్లను పక్కన పెట్టండి, అధికారం మాకు ప్రజలు ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్ల కోసం పనిచేయాల్సినంత అట్లయితేనే మేము ఓటు అడగనికపోతాం, అట్లయితే ప్రజలు మభ్య పెట్టడానికి మేము లేము. ఇవాళ ఒకటే నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ చాలా 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 ఎన్ని మాట్లాడిరంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హాస్పిటల్లో ఉంటే, ఇలా కింద పడి హాస్పిటల్లో ఉంటే, ఇలా పార్టీ నడిపించే నాయకులు ముందరికి రాలేదంటే మీరు అక్కడ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ పార్టీకి కర్త క్రియ కర్మ కేసీఆర్ గారే. ఇంకా తర్వాత తన అనంతరం కేటీఆర్ గారు తప్ప ఆ పార్టీలో మాట్లాడడానికి గానీ, ఆ పార్టీలో చేయడానికి గానీ ఇంకా అక్కడ ఎవరు కూడా లేదని ప్రజలకు ఒకటి. ఈ రోజు మేకపోతి గంభీరంలాగా హరీష్ రావు గారు త్వరలో వస్తారు, కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని సమీక్షిస్తారు, ఇక్కడ ఫామ్ హౌస్ నుంచో లేకపోతే ఇలా తెలంగాణ భవన్ లోనే కూర్చుంటారు, మీ సమస్యలు తీరుస్తారని. మరి గతంలో ఎందుకు చేయలేదని ప్రజలు అడుగుతారు. ఇక మేము గతం గురించి మేము దియ్యము. మేము అనేది ఏం చెప్తారంటే, మాకు ఆ కాలయాపన చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు మేమేం చేద్దాం. నేను ఒకటి అడుగుతున్నా, చాలా 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 చెప్తున్నారు వీళ్ళు. రైతు బంధు విషయంకి పొద్దున్న లేస్తే ఇది ఒకటే పట్టుకొని తిరుగుతారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది ఒక్కటి పట్టుకొని అడుగుతా ఉన్నారు అనమాట. ఎట్లా అడుగుతున్నారంటే, ఇక ఇస్తామంటారు కదా, ఎందుకు ఇవ్వమంటారు అని. నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఈ వేదిక నుంచి వీళ్ళు అడిగినప్పుడల్లా నేను చెప్పాల్సి వస్తుంది. మీకు నోటిఫికేషన్ వస్తుందని తెలుసు, మీకు రైతుల గురించి అంత బాధ ఉంది, రైతుల గురించి అంత ప్రేమ ఉన్నప్పుడు టెండర్, మనం లిక్కర్ టెండర్ వేసుకునే బదులు ఈ నోటిఫికేషన్ కి ముందే 2 నెలల ముందేస్తే మంచిగా ఉండేది కదా అని మేము అడుగుతున్నాం. మీరేమో అట్లా అడుగుతున్నారు, మేమేమో ఇట్లా అడుగుతున్నాం. ఇలా ట్రెజరీలో 7,500 కోట్లు ఉన్నాయి అంటే ఇలా, లేకపోతే కేసీఆర్ ఏమన్నా ఇంట్లో ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆయన సొంతానికి వాడుకున్నాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా సొంతానికి వాడుకుండా, ఏమన్నా బట్టి గారు ఏమన్నా ఉన్నాయని నాకేసిరు, ఉన్నాయని కాలికుండేలు చేసిరు. ఇలా డైలీ వైజెస్ కా వాళ్ళకి జీతాలు లేక నిజంగా కూడా ఎమర్జెన్సీ అన్నమాట. ఈ రోజు ఈ బిల్లు ఇస్తేనే, మెస్ బిల్లు సార్, ఈ రోజు మనం అన్నం తినకపోతే రేపు పూట గడవదు. రైతన్నలకి 100% మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. మా మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉండి గ్రామాలలో 30-40 వేల మెజార్టీతో గెలిచిండ్రు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కర్రు కాల్చి వాత పెట్టిరు, మీకు అవకాశం లేదు. 5 సంవత్సరాలు మాకు ఇచ్చిర్రు. మేము ఒక్కటి కూడా చెప్తున్నాం ఈ రోజు, అరే ఇలా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, మా ప్రజలు చూసుకుంటారు, మా మీద నమ్మకం ఉంది. మీ చిట్ట అరే ఈ 30 రోజులలోనే ధర్నాలట, దీక్షలట, మరి 10 సంవత్సరాలు ప్రజలు ఎంత ఆక్రోషంతో ఉన్నారు. ఇలా పాపం మా బ్రదర్ బాధపడుతున్నాడు. 13,000 ఆటో నాయకులు రోడ్డు మీద పడ్డారు అంటుండ్రు.
మేము 2 లక్షల మంది మహిళల ఆత్మాభిమానం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మొహంలో ఆనందం చూడడానికి మేము ఉచిత బస్సు పెట్టినాము. ఉచిత బస్సు పెడితే ఇలా మహిళలకు పెడితే ఆ కష్టాలు ఎదుర్కొన్నాయంటే మీరు చూసే తీరులో ఉంది. అంటే గతంలో మహిళలు ఎవరు బస్సులు ఎక్కలేదా? అంటే ఇలా ఫ్రీ అంటే వాళ్ళకి పనిపాట వాళ్ళని అవమానపరుస్తున్నారు మహిళలని. తెలంగాణ మహిళలను అవమానపరుస్తున్నారు. వాళ్ళు ఎక్కినాకనే బస్సులు ఖరాబ్ అయినాయంట, వాళ్ళు ఎక్కినాకనే సీట్లు కొట్టిరట, వాళ్ళకేం పనిపాట లెక్క తిరుగుతుర్రంట. అంటే మీరు ఒకటి ఆలోచించాలి, గతంలో మనకి ఫోకస్ లేదు. ఉచిత బస్సు అంటే సంతోషంగా వాళ్ళు సంతోషం వ్యక్తపరుస్తుండ్రు. ఒకటే మేము అనేది, రోజుకు 3 కోట్లు నష్టమైనా 4 కోట్ల నష్టమైనా అది ప్రజల కోసం నష్టం తప్ప కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్లు ఎట్లా తిన్నదో మీ కానీ అప్పుడు ఎవరు అడగల, ఏ పార్టీ అడగల, ఏ బీజేపీ అడగలేదు, ఏ వక్తలు అడగలేదు. 30 రోజులు మమ్మల్ని తూర్పాల పడుతున్నారు. ఎస్ ఒకటి సార్, 6 గ్యారంటీ పథకాలలో ఒకటి అమలు పరిచయం సంతోషం. ఇక ఆటోల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, తప్పకుండా వాళ్ళ కుటుంబాలను మేము ఆదుకుంటామన్నారు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. తప్పకుండా 12,000 ఎప్పుడు ఇస్తున్నారు అంటే మీరు ఇచ్చిన మేము బుక్ రిలీజ్ చేసిన ఆగండి, మమ్మల్ని చీటింగ్ కాదు. 100 మేము వచ్చి 30 రోజులు 10 సంవత్సరాలల్లా మీరు ఇలా నిరుద్యోగులు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కనీసం 10 సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు వేయలేదు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది చచ్చిపోయారు. అందుకే వాళ్ళు ప్రతిపక్షాలు కూర్చోబెట్టారు, ప్రజలు వాళ్ళని ప్రతిపక్షాలు కూర్చోబెట్టారు. మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఇక ప్రశ్నలకు సమాధానం కాదు కానీ నిజంగా ఇప్పుడు ఈ రైతు భరోసా విషయంలో రేపు పొద్దున అదును దాటిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఉపయోగం ఉండదు. రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా రైతులకు ఎటువంటి హామీ కానీ ప్రకటన కానీ లేదు. సార్ ఒక్క నిమిషం వినండి. 1 ఎకరం 2 ఎకరం 3 ఎకరాలకు వాళ్ళకి పడుతూనే ఉన్నాయి, ఆపే విషయం ఉండదు. ఇప్పుడు 1 ఎకరంలోకి 10 ఎకరాలకు తేడా ఉంటది కదా సార్. 1 ఎకరం అంటే కాబట్టి 2 ఎకరాలు ఉన్నది కాబట్టి వాళ్ళకి వేస్తూనే ఉన్నారు, దశల వారీగా వేస్తున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే మీకు ప్రతి విషయం తెలుసు సార్. మేము వాళ్ళతో చెప్పించుకునే కాదు, మేము హామీ ఇచ్చాము ప్రజలకు, రైతులకు మేము హామీ ఇచ్చినాము, మేము నెరవేర్చాం అనట్లేదు. అక్కడ ఎమర్జెన్సీగా ఈ ఫండ్ని ఇక్కడ మీకు చెప్తున్నాం కదా, డైలీ వేజెస్ కి సంబంధించిన వాళ్ళకి చాలా ఎమర్జెన్సీ అక్కడ డైవర్ట్ చేసి ఇంకో దగ్గర నుంచి రైతులకు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు దశల వారికి ఇస్తున్నాం. మేము అనేది ఏంటంటే మేము విమర్శించడానికి లేం సార్. వాళ్ళు 30 రోజులలో ఓపిక ఉండాలి మనిషికి. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఓపుకుండ్రు, సంవత్సరం ఆగుతామంటారు. వీళ్ళకి ఓపిక లేవు, వీళ్ళ పని అదే ఉంటది. ఎందుకంటే మీరు ఇన్ని రాసుకున్న వీళ్ళిద్దరు మాట్లాడి ఎన్ని మాట్లాడిరంటే అసలు పోటాపడే. కాంగ్రెస్ పార్టీకి అంట వాళ్ళకి నాయకత్వం లేదట. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదంటే తల్లొచ్చి పిల్లొచ్చి తల్లిని ఎక్కిరించినట్టు. 20 సంవత్సరాల కింద టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ పడిరంటే లేచిరట. 10 సంవత్సరాల ఉద్యమంలో నేను పాల్గొన్నా, మీరు పాల్గొన్నారు. పార్టీలకు అత్యంతంగా తెలంగాణ రాను పాల్గొన్నాం. వీళ్ళు వచ్చిరు, ఎప్పుడొచ్చిరు? 10 ఏళ్ళు వచ్చిరు. 10 ఏళ్ళలో ఏం పొడిచిరు, ఏం చేసిరు, ఏం హామీ ఇచ్చిరు, ఏం నెరవేర్చిరు? మేము కూడా బుక్ రిలీజ్ చేస్తాం. కానీ మీలాగా మేము కాలయాపన మీరు చేసిన అవినీతి తీస్తుంటాము, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము. ఈ రకంగా నేను అనేది ఏంటి సార్ అంటే, ఓడిపోయిన తర్వాత ఓపిక పట్టండి, మీరు సమీక్షించుకోండి ఎందుకు ఓడిపోయినాం, ఈ తప్పులు మళ్ళీ చేయొద్దని. కానీ మీరేదో సమీక్షించుకొని ఏమీ లేట. సార్ నేను ఒకటి అడుగుతున్నాను ఈ వేదికగా మిమ్మల్ని, ఇలా మీ ద్వారా నేను ప్రశ్నిస్తా. ఎప్పుడైనా ప్రతిపక్షంని రౌండ్ టేబుల్ సమావేశానికి ఎప్పుడన్నా పిలిచారా? ఇలా శంకరమ్మ విషయం చూద్దాం సార్. ఇలా తెలంగాణ ఉద్యమ నాయకుడు తిరిగి మీ దగ్గరికి వస్తాను చెప్పాలి చరిత్ర. ఇప్పుడు సార్ గొర్రెలు మేకల గురించి మాట్లాడొద్దు. గొర్రెలను మేకల నుంచి గొర్రెలు చేస్తారా వాళ్ళని? మేము పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటున్నాం, ఉద్యోగాలు ఇస్తాము. వాళ్ళ కుటుంబాలకి ఇలా వాళ్ళ తల్లికి వాళ్ళ చెల్లెకి 100% మేము కుటుంబ పరంగా ఆదుకుంటాం. మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే తప్పకుండా ఆ ఉద్యోగాలు కూడా టీఎస్పీ నోటిఫై మేము చెప్తున్నాం కదా, గతంలో జనార్దన్ రెడ్డి చేసినట్టే తప్పులు మేము చేయకుండా సమీక్షిస్తున్నాం. మళ్ళీ అలాంటి పునరావృతం కావద్దు. ఇప్పటికే పిల్లల భవిష్యత్తు 20 సంవత్సరాలను 30 సంవత్సరాలు అయింది, వాడికి బుద్ధనెత్తి వచ్చింది, బొజ్జొచ్చింది, చీలు దాగి వాడు పెళ్లి పెట్టాకులకు పోయింది. అలాంటి తప్పులు జరగొద్దని కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు. ప్రతి ఒక్క మంత్రికి వర్గానికి కూడా చెప్పారు, సీరియస్ గా చెప్తున్నారు. మంత్రి వర్గులు కూడా ఈ రోజు మేము మంత్రివర్గంలో ఒక కార్యకర్తగా పనిచేస్తుంది. రైట్, నేను వస్తాను తిరిగి. సంజయ్ రెడ్డి గారు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డి పాపారావు గారు ఉన్నారు. సార్ పాపారావు గారు, ఇంతకుముందు మీరు చర్చిస్తున్న సమయంలో మరీ ముఖ్యంగా క్యాడర్ను ప్రభుత్వ పథకాల్లో ఇన్వాల్వ్ చేయలేకపోయింది బీఆర్ఎస్ కాబట్టి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. జగన్ కూడా అదే రకంగా చేస్తున్నాడు అన్న ఒక అభిప్రాయం మీరు వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ పల్లెల్లో ఆ పథకాలు ఏదొచ్చినా కూడా బీఆర్ఎస్ వాళ్ళకే దక్కాయి, వాళ్ళ పెత్తనం ఉంది,
ముఖ్యమంత్రి గారి మీద ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కన్నా క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ క్యాడర్ మీద వ్యతిరేకతే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది కదా సార్. మరి ఎట్లా దీన్ని ఎట్లా చూడాలి సార్? మ్యూట్లో ఉన్నారు సార్. ఒక్క నిమిషం, నేను అనుకోవటం ఏంటంటే పథకాలు కొన్ని నాయకుల దగ్గర ఉన్న కొంతమంది ముఖ్య అనుచరులకు అందితే అందుండొచ్చు, కానీ ఓవరాల్ గా పథకాలన్నీ అలాగే జరిగినాయి అనుకోవాలి. వాటిలో కొన్ని ముఖ్యంగా దళిత బంధు లాంటివో, డబుల్ బెడ్రూమో కొంత దగ్గర వాళ్ళకి ఇచ్చుకున్న సందర్భాలు ఉంటే ఉండొచ్చు, దాన్ని కాదనలేము మనం. కానీ అంతేగాని ఓవరాల్ గా మొత్తంగానే కేడర్కి ఇచ్చేసుకున్నారు అనేది కాదు. కానీ ఎందుకంటే దళిత మన రైతు బంధు కానీ ఇట్లాంటి పథకాలు అట్లాంటి వాటి మీద ఈ ఆరోపణలు లేవు కదా. ఓవరాల్ గా ఎక్కువ మందికి ఇచ్చారు. అసలు ఆరోపణ ఏంటంటే రైతు బంధు లాంటి వాటి మీద అనర్హులకు కూడా ఇచ్చారు, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి పెద్ద రైతులకు కూడా ఇచ్చారు అనేది ఆరోపణ. కాబట్టి ఏంటంటే అట్లాంటి పథకాలు తప్పితే కొన్ని పథకాల్లో ఇట్లాంటి ఏదో జరిగినాయి అనేది కొన్ని మైనర్ ఇది ఆ విషయం. కాబట్టి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా జనాలతో కాంటాక్ట్ పెట్టుకోవాలనుకోవటం కుదరదు అనేది నేను ఇందా చెప్పిన దాని సారాంశం ఏంటంటే డైరెక్ట్ గా జనాలతోనే కాంటాక్ట్ లో ఉందాం, మధ్యలో ఎమ్మెల్యేలు ఇట్లాగ ఇత్యాది లేకపోతే మధ్య స్థాయి నాయకులు కార్యకర్తలు ఇట్లాగా లేకుండా డైరెక్ట్ తో జనాలతో కాంటాక్ట్ లో ఉందాం అనేది ఒకటి విఫల రాజకీయ ఎత్తుగడ, లేకపోతే విఫల రాజకీయ వ్యూహం. ఎత్తుగడనే కంటే వ్యూహం అని చెప్పి తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల రుజువైంది. నిర్మాణం లేకుండా, అది చరిత్రలో గతంలో కావచ్చు ఈ రోజు కావచ్చు, నిర్మాణం లేకుండా మీరు ఏం చేయలేరు. నిర్మాణం కూడా ఎలా ఉండాలంటే నిర్మాణంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నిర్మాణంలో ఉన్నటువంటి శ్రేణులు కానీ ప్రజలకి ఆ పార్టీ ప్రభుత్వంలో ఉండి అందిస్తున్నటువంటి పథకాల్లో వాళ్ళకి భాగస్వామ్యం. ఉదాహరణ చెబుతాను, నేను బీజేపీ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు చిన్న ఉదాహరణ. గతంలో మనకి ఇన్ఫార్మల్ వర్కర్స్ ని వాళ్ళకి ఏదో ప్రయోజనాలు ఇవ్వడం కోసం రిజిస్టర్ చేశారు, వాళ్ళందరి రిజిస్టర్ ఏర్పాటు చేశారు. కోవిడ్ అనంతర కాలంలో వాళ్ళందరినీ బీజేపీ గవర్నమెంట్ ఎన్నో కోట్ల మందిని జాయిన్ చేసింది. దానిలో ఆ పనిలో బీజేపీ కార్యకర్తల్ని బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ చేసింది. బీజేపీ కింద నుంచి పైదాకా నిర్మాణం మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫార్మల్ వర్కర్స్ ని ఎన్రోల్ చేయించడం. అప్పుడేమవుతుంది, ప్రజల్లోకి కార్యకర్తలను తీసుకెళ్ళగలుగుతుంది పార్టీ, అది పార్టీ బలపడుతుంది. ఇలాంటి ప్రయత్నం ఒకటి బీజేపీ విజయవంతంగా చేసుకుంది అనేది మాత్రం నిజం, దానిలో డౌట్ లేదు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాంటి నెట్వర్క్ ఉంది, ఆ నిర్మాణం తాలూకు దీన్ని వాళ్ళు వదిలిపెట్టలా. కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా నిర్మాణం ఉండేది కానీ అవి బలహీన పడిపోయినాయి కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఎప్పటికైనా సరే నిర్మాణం లేకుండా ఏ పార్టీ ఉండలేదు అనేది మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ అండ్ వైసీపీ అనుభవం మళ్ళీసారి రుజువు చేస్తుంది. కాబట్టి ఆ నిర్మాణాన్ని ఒకటి లేకుండా నిర్మాణం ఇది దేశవ్యాప్తంగా అందరికి కూడా లెసనే, ఒకళ్ళకే కాదు అందరికీ కూడా లెసనే. నిర్మాణం అనేది ఒకటి లేకుండా మనం ఆన్లైన్ వచ్చింది కాబట్టి బటన్ నొక్కగానే ఎవరి అకౌంట్ లో డబ్బులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి జనాలతో కాంటాక్ట్ లో ఉన్నాం కాబట్టి జనాలు మనతో ఉంటారనుకుంటే కుదరదు. అది అవ్వదు అనేది రుజువైంది. ఇప్పుడు అది మనం జనాల అకౌంట్ లో వెల్ఫేర్ స్కీముల్లో డబ్బులు వేసినంత మాత్రాన, లేకపోతే ఇతరత్ర మనం పథకాల బెనిఫిట్స్ అందించినంత మాత్రాన వాళ్ళతో రోజువారీ కాంటాక్ట్ లో ఉండే, వాళ్ళ నిత్య జీవితంలో ఉండే సమస్యల పరిష్కారానికి ముందుండి చేసే కార్యకర్తలు మధ్యస్థాయి నాయకత్వం లేకుండా పార్టీలు నడవలేవు. అది రైట్ సార్. దాంతోపాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఒక నెల క్రితమే ఎన్నికలు జరిగాయి, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదాను ప్రజలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో మరొక 100 రోజుల్లో లోక్సభ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. అంటే వెరీ షార్ట్ పీరియడ్ కదా. ఈ 100 రోజుల్లో బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు ఎంత మేర ఉండొచ్చు అంటారు? అంటే నేను చెప్తే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు హిందూ పత్రికలో ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన 2 రోజులకో తెల్లవారే వచ్చింది. ఏమని సిఎస్డిఎస్ ఏదో సర్వే, దాని ప్రకారం 67% మంది బీజేపీ కేసీఆర్ తో సంతృప్తిగానే ఉన్నారు. కానీ ఎందుకు ఇలా జరిగింది అనేది ఓ చర్చ ఉందనేది ఓ సర్వే రిపోర్ట్, పెద్ద రిపోర్టే వచ్చింది, అది ఇంపార్టెంట్ రిపోర్ట్. కాబట్టి ఏంటంటే పైగా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తనకి తనే డెడ్ లైన్లు పెట్టుకుంది కదా, ఎవరు పెట్టలేదు దానికి. 100 రోజుల డెడ్ లైన్ వాళ్ళే పెట్టుకున్నారు 6 గ్యారంటీలకి. అలాగే రైతు బంధు 9వ తారీఖు వాళ్లే పెట్టుకున్నారు, ఎవరు చెప్పినవి కాదు కదా, వాళ్ళు పెట్టుకున్నాయి. కాబట్టి పైగా రైతు బంధు లాంటి విషయాల్లో ఏంటంటే ఉద్యోగస్తుల జీతాలు టైంకి వేశారు. కానీ ఏంటంటే ఉద్యోగస్తుల జీతాల కంటే రైతు బంధు దగ్గర టైంకి ఎందుకు ముఖ్యం అంటే పంట ఎండిపోయి పంట ఆ టైంకి చేతిలో డబ్బులు లేకపోతే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనటం, నాట్లు వేయటం ఇవన్నీ కష్టం. కాబట్టి టైంకి వాన అదనంలో చేతిలో డబ్బులు ఉండాలి, అది అక్కడ ఇంపార్టెన్స్. కాబట్టి ఇట్లాంటివన్నీ 100 రోజులు చాలా క్రూషియల్ పీరియడ్. కాంగ్రెస్ పార్టీకి క్రూషియల్ పీరియడే, బీఆర్ఎస్ కి క్రూషియల్ పీరియడే. ఐ డోంట్ థింక్ బీజేపీ ఎన్ని చేసిన తెలంగాణలో పెద్దగా పుంజుకునే అంతగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ అంటే ఇప్పుడు అయితే గీతే బీఆర్ఎస్ పుంజుకుంటుంది, కానీ మళ్ళీ ఏమైనా పుంజుకుంటే ఈ గ్యాప్ లో ఈ 3-4 నెలల్లో మాత్రం బీజేపీ పుంజుకోలేదు. ఓవర్ టైం తర్వాత నెక్స్ట్ టైం ఏమన్నా అప్పటికి వాళ్ళ ప్రయత్నం ఫలిస్తే ఫలించవచ్చు. కానీ ఇప్పటికైతే మాత్రం ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.
ఎవరిని చేసినా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా చేయాలనేది బీజేపీ ప్రయత్నంగా ఉంది. దాన్ని బీఆర్ఎస్ సైడ్ లైన్ చేయాలనేది అది ఐ డోంట్ థింక్ ఇప్పటికైతే ఆ ఇండికేషన్స్ రైట్ సార్. అంటే ఇప్పుడు అదే సమయంలో గత ఎన్నికల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం బీజేపీ ఒక్క స్థానానికి, అది కూడా గోషామహల్ స్థానంలో బీజేపీ గెలిచింది. కానీ 6 నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాల్లో బీజేపీ అప్పటి పరిస్థితులు అంటే ఇప్పుడు జాతీయ స్థాయి అంశాలు, రామ మందిరం విషయాలు, ఇటువంటివన్నీ ఒక ఎమోషనల్ ఇష్యూస్ తెర మీదకి వచ్చినప్పుడు అది బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉన్నాయన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎమోషనల్ ఇష్యూస్ సౌత్ ఇండియాలో కొన్ని పనిచేయవని మీకు తెలిసిందే కదా. సౌత్ ఇండియాలో రాముడు భక్తి ఉంటే ఉంటుంది, అది ఒక పక్కన పెడతారు. భౌతికమైన ప్రపంచం, దానిలో ఉండేటువంటి అంశాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఇట్లాంటి సమస్యలన్నీ బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది. జనాలు నేను కదిలిస్తున్నా కదా, మాట్లాడుతున్నాను నేను కూడా చాలా మందితో. బీజేపీ ధరల పెరుగుదల చాలా క్లియర్ గా పాయింట్అవుట్ చేస్తుంది. ఎవరు చిన్న చిన్న తోపుడు బండ్లు దోసుకునే, పండ్లు అమ్ముకుని, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు కూడా ధరల పెరుగుదల గురించి వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా పెరిగిన ధరలకే అమ్ముతున్నారు కదా కూరగాయలు అయితే మాత్రం. కానీ అన్ని ధరలు వాళ్ళు కూడా కొనుక్కోవాలి, చాలా సరుకులు కొనుక్కోవాలి. కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వంలో ధరలు పెరిగినాయి, ఏం ప్రభుత్వాలు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి సౌత్ ఇండియాలో ఉంది రామ మందిరం, దాని ఎఫెక్ట్ కొంత ఉత్తరప్రదేశ్, ఇట్లా బీహార్, అక్కడ కూడా నేను అనుకుంటుంది ధరల పెరుగుదల ఇంత మనకే కొంత కంఫర్టబుల్ గా ఆదాయాలు ఉన్నటువంటి రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ లాంటి చోట్లే జనాలు ధరల పెరుగుదల గురించి తీవ్రంగా చర్చించుకునే స్థాయికి పెరిగినాయి. అంటే యూపీ లాంటి బొటాబొట్టి ఆదాయాలు, బీహార్ లాంటి చోట్ల ఖచ్చితంగా ఇష్యూ ఉంటది. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. పైగా నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. చాలా సమస్యలు ఉన్నాయండి ఈరోజు, ఒకటి కాదు. అసమానతలు పెరిగినాయి. ఈ సమస్యల మధ్యలో మరి సరే రామాలయం సరే, అది భక్తులు వాళ్ళకి ఇంపార్టెంట్, దానికి ఆధారం. కానీ ఆ లౌకిక ప్రపంచంలో ఉండే అవసరాలు, దాన్ని మరి ఆధ్యాత్మికత అధిగమించగలదా అనేది ప్రశ్న. కాబట్టి అది అంత ఈజీ ఏం కాదనుకుంటున్నాను నేను. ఒక లిమిట్ దాటి భౌతికంగా కష్టాలు పడమంటే పడలేరు జనాలు. రైట్. మనతో పాటు డాక్టర్ దూదిమెట్ల బాలాజీ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. బాలాజీ యాదవ్ గారు, జస్ట్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా కాలేదు, చాలా టూ ఎర్లీగా బీఆర్ఎస్ ప్రశ్నలు సంధిస్తూ ఉంది, ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ ఉంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమైంది. కనీసం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కదా, 100 రోజులు సమయం ఇస్తాము అని చెప్పి మీ అధినాయకులు చెప్తుంటే, మరొక వైపు రోజు సమీక్షల పేరు మీద తెలంగాణ భవన్లో పార్లమెంటు వారిగా సమీక్షలు నిర్వహించడము, ఆ తర్వాత మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడము, నిజంగా ఇది టూ ఎర్లీ కాదా? నరేష్ గారు, నేను ఏమంటున్నా అంటే స్వతంత్ర టీవీ ద్వారా సత్యారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, వారు సేవాభావం ఉందని కూడా సమాచారం ఉంది నాకు. స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తుంది, కుట్టు మిషన్లని అందిస్తుంది అనేటువంటి భావన వారిలో ఉంది. వారంటే రెస్పెక్ట్ ఉంది. నేను ఏమంటున్నా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాదు మా పని. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి నివేదించడం మా పని అంటున్నా. కాంగ్రెస్ పార్టీ విమర్శించడము, ప్రభుత్వాన్ని విమర్శించడం మా పని కాదు. ఇలా ప్రజలకు వచ్చిన విజ్ఞప్తులు కదా సార్. నేను ఏమంటున్నట్టు ఇలా ప్రజాపాలన డిసెంబర్ 28వ తారీఖు నుంచి వాళ్ళు జనవరి 6వ తారీఖు వరకు పెట్టారు సార్. ఈ వారం రోజులలో ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నారు సార్. ఆ దరఖాస్తులకు సంబంధించి ఈ 2024 యుగం సార్, ఇది ఆన్లైన్ యుగము. ఆన్లైన్ యుగంలో ప్రజల్ని క్యూ లైన్ల ముందు నిలబెట్టడం సబబేనా? మీకు సబబేనా, మాకు సబబేనా, ప్రజలకు సబబేనా? ఇలా ఆధార్ కేంద్రాల వద్ద, జిరాక్స్ సెంటర్ల వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలు ఇలా లైన్ నిలబడి, కిలోమీటర్లు నిలబడి పత్రాలు అందించే విధానం సబబేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి? రెండో అంశం నేను ఇంకోటి అడుగుతా ఉన్నా. నేను ఇలా జిరాక్స్ సెంటర్ దగ్గర పోతే ప్రజాపాలన దరఖాస్తు దొరకదు. ఆ ప్రజాపాలన దరఖాస్తు 50 రూపాయలకు, 60 రూపాయలకు, 40 రూపాయలకు బ్లాక్ మార్కెట్ లో అమ్మడం సబబేనా? ఇది ప్రభుత్వానికి విజ్ఞత నిజమేనది? ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. అంటే ప్రజలను ఆధార్ కేంద్రాల వద్ద, జిరాక్స్ సెంటర్ల వద్ద, గ్రామ పంచాయతీల వద్ద నిలబెట్టి పడగాపులు కానిచ్చి వాళ్ళ కూలీలను అంతా వదులుకొని రోజుకు 1000 రూపాయలు సంపాదించుకున్న పేద కార్మికులు ఇలా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలబడడం ప్రభుత్వానికి మంచిదేనా ఇది? అదే క్రమంలో ఇవాళ ప్రజాపాలన పేరుతో దరఖాస్తు ఇచ్చారు సార్. ఆ దరఖాస్తులో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ సిలిండర్ సంబంధించి 6 సిలిండర్లు ఇస్తారా, 12 సిలిండర్లు ఇస్తారా, ఎవరికి ఇస్తారో క్లారిటీ ఉందా సార్? అదేవిధంగా ఇంకో అంశం, అమరవీరులు ఇప్పుడు ఆ ఏమన్నారు సార్, ఏదైతే ఉద్యమకారులకి మేము పింఛన్ ఇస్తామని అది 250 గజాలు ఇస్తాన్నారు సార్. ఉద్యమకారులు అంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ, పేపర్ కటింగ్ ఉన్న వాళ్ళ, కేసులు ఉన్న వాళ్ళ, పోలీస్ స్టేషన్లకు పోయి వచ్చిన వాళ్ళ, లేకపోతే జైల్లో ఉన్న వాళ్ళ, ఎవరికి ఇస్తారు? ఒకవేళ 250 గజాలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి నగరకాల పట్టణంలో ఇస్తారా, నల్గొండ పట్టణంలో ఇస్తారా, హైదరాబాద్ పట్టణంలో ఇస్తారా? ఆ క్లారిటీ లేదు. 2500 రూపాయల పింఛన్ మహిళలకు ఇస్తామని చెప్పినారు. మహిళలు ఇస్తే పేద మహిళలకు ఇస్తారా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా, జాబర్స్ కూడా అందులో ఇస్తారా, మరి ఎవరికి ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఇస్తారా అనే క్లారిటీ లేదు. ఇస్తే ఎట్లా ఇస్తారు?
బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ తీసుకోకుండా ఎట్లా బ్యాంక్ అకౌంట్లో వేస్తారు? నేను ఏమంటున్నంటే ఇవాళ ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తులు ఇచ్చి ప్రజల్ని ముప్పు తిప్పి పెట్టడం తప్ప ప్రజలకు ఏదైనా మంచి చేయడం కోసం చేసిందా అనే ఆలోచన విధానాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవేళ మీరు చేయాలనే ప్రేమ మీకుంటే ప్రజలకు ఆల్రెడీ రైతు సంబంధించిన బంధు నిధులు డైరెక్ట్ గా 70 లక్షల మంది రైతాంగం సంబంధించినటువంటి ఖాతాలు ఆన్లైన్ లో ఉన్నవి. వెంటనే మీరు ఒకరు ఎక్కువ వేయాలనుకుంటే, ఇంకేమైనా తగ్గియాలనుకుంటే ఒకరు 10 ఎకరాలకు ఇద్దామనుకోండి, 10 ఎకరాలకు కటింగ్ చేయండి. 5 ఎకరాలకు ఇద్దామనుకోండి, 5 ఎకరాల వాళ్ళకి వేయండి. లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినట్టు 5,000 ఇద్దాం అనుకున్నాను అనుకోండి, 5,000 వేయండి. లేదు 2,000 తర్వాతకి ఇస్తామని చెప్పండి. నేనేమంటే కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించడం కాదు, ఒక క్లారిటీ ఇవ్వండి ప్రజలకు గీ 5 ఎకరాల రైతులకు వేస్తాము, గీ 10 ఎకరాల రైతులకు వేస్తాము, పేద రైతులకు వేస్తాము, పెద్దోళ్ళకి వేయమని చెప్పేసి మీరు అనండి. లేకపోతే గీ 5,000 రూపాయలు ఇప్పుడు ఇస్తాము, 2,500 మార్చిలో ఏప్రిల్లో వేస్తాము అని చెప్పండి. రుణమాఫీ గీని చేస్తాము, గిన్ని చేయము అని చెప్పండి. ప్రజాపాలన దరఖాస్తులు అనేవి తీసుకుంటున్నారు, తీసుకొని 10 రోజులు తీసుకున్నారు. మళ్ళీ 10 రోజులు స్క్రూటీ ఆన్లైన్ లో చేస్తారట, 10 రోజుల తర్వాత స్క్రూటీ చేస్తారట. అప్పటికే ఫిబ్రవరి కాస్త అయిపోద్ది. ఫిబ్రవరి ఎండింగ్ లో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి. మీరు అమలు చేస్తారా చేయరు అనేది మీ ఇష్టం. ఒకరు అమలు చేయలేకపోతే పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజలు ఏం చెప్పాలో అది చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మీద మాకు కోపం లేదు, కానీ ప్రజలు ఇలా ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు కదా. ఇలా నేను ఏమంటున్నానంటే ప్రజాపాలన దరఖాస్తులో ఏముందండి, ఏమైనా రేషన్ కార్డు గురించి పత్రం తీసుకున్నారు. రేషన్ కార్డు కోసం ఆల్రెడీ 15 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అప్లికేషన్స్ ఉన్నవి, వాటిని స్క్రూటీ చేయండి, ఎవరికి కావాలో వేయండి. ఒకవేళ కొత్త రేషన్ కార్డు కావాలంటే వాళ్ళకి అప్లికేషన్ ఇన్వైట్ చేయండి. కానీ ఇలా రైతు బంధు అందరి పడుతున్నాడు, మళ్ళీ వారి నుంచి అప్లికేషన్ ఎందుకు? గ్యాస్ కార్డు 1,20,00,000 మంది గ్యాస్ కార్డులు ఉన్నాయి సార్. మరి గ్యాస్ కార్డులలో అందరికీ ఇస్తారా? ఇలా ఇప్పుడు నా గ్యాస్ కనెక్షన్ నా మీద ఉంది, మహిళా పేరు మీద లేదు, మరి నాకు ఇస్తారా? మా మిస్సెస్ పేరు మీద ఉంటే ఇస్తారా? అంటే నరేష్ గారు అడిగేది ఏంటంటే, సంధ్యారెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి. సంధ్యారెడ్డి గారు ఏంటి అంటే ఇప్పుడు డెడ్ లైన్లు ఎవరు విధించలేదు, మీరు విధించుకున్న డెడ్ లైన్లే. డిసెంబర్ 9 రోజు 2 లక్షల రుణమాఫీ, రైతు బంధుకు సంబంధించి రైతులకు రైతు భరోసా పేరు మీద పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి మీరే డెడ్ లైన్ విధించుకున్నారు. కానీ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు, ఏదో ఒక కారణాలు చెప్తూ వస్తూ ఉన్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీయే పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయన్న ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సరే, రాజకీయ విశ్లేషకులు పార్టీలు పక్కన పెడితే జనరల్గా జనాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఈ పనులు చేయకపోతే ఉండదు అనేది ఒక అభిప్రాయము. మరి ఎట్లా అధిగమిస్తారు దాన్ని? సార్, మేము ఏం చెప్తున్నామంటే, తెల్ల రేషన్ కార్డు అనేది ఎవరికి ఇస్తామనేది ఒక క్లియర్ గా మేము చెప్తున్నాం. తెల్ల రేషన్ కార్డు అనేది ఏది అవసరం ఉండదు సార్, దానికి ఏది లేకున్నా కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మనకి వీలు ఉంటుంది. ఒక కుటుంబ నేపథ్యంలో ఒక కుటుంబం పెద్ద కింద వాళ్ళ ఇంట్లో పేర్లు ఉంటాయి. అయితే తెల్ల రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళకి వస్తాయి? మీ ఇప్పుడు దగ్గర తమ్ముడు చెప్పినట్టుగా చాలా మంది అప్లై చేసుకున్నారు. గతంలో కూడా చాలా మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇక్కడ మా ఫ్లాట్ పక్కన 1 కోటి రూపాయలు ఒక ఫ్లాట్, ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు ఉంది సార్. అయితే అలాంటివి ఏరేయాలి. ఎందుకంటే 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉంటే అది ఎలా సార్? దానివల్ల ఉపయోగం ఉండదు కదా. బిలో పవర్టీ వాళ్ళకి ఇవ్వాలి అంటే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీకు క్లియర్ ఇస్తున్నాం. అక్కడ మీకు దాంట్లో సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ 6వ తారీఖు వరకు అనేది మేము ఏంటంటే గెలిచిన తర్వాత ఒక వారోత్సవం లాగా పెట్టి ప్రజలకి నమ్మకం కలిగించడానికి ఫస్ట్ రచ్చబండ కార్యక్రమము రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎలా చేశారో ఇప్పుడు సీఎం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా గ్రామ సభలు నిర్వహించమని చెప్పారు. గ్రామ సభల ద్వారా ఇంద్రమ్మ కమిటీని కూడా ఏర్పాటు చేస్తాము. బయట వాళ్ళు వస్తే తెలియదు, గ్రామ సభల ద్వారా అయితేనే ఆ ఊర్లో ఉన్న రేషన్ కార్డు కాదు, ఆ ఊరున్న వ్యక్తికి పెన్షన్ కావాలా, తెల్ల రేషన్ కార్డు కావాలా, అతనికి భూమి ఎంత ఉంది, తను నిజంగా బిలో పవర్టీ అనేది గ్రామ సభల ద్వారా తెలిస్తే మేము గ్రామ సభల ద్వారా పోతున్నాము. మేము ఎప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిందా పెట్టలేదని వాళ్ళని మేము విమర్శించము. వాళ్ళు చేసింది మేము చెయ్యము. మాకేమనిపించింది అంటే గ్రామ సభల ద్వారానే బాగుంటదని గ్రామ సభలను పెట్టి అదే రకంగా వెళ్తున్నాం. తమ్ముడు అన్నట్టుగా డెఫినెట్ గా ఒక క్లారిటీగా కొంచెం ఓపిక పట్టుకోండి తమ్ముడు, 100% క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 500 గ్యాస్ అనేది కూడా మీకు 500 గ్యాస్ ఎవరికి ఇస్తారు? 2,500 అంటే మీకు ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. ఏదైనా కంపెనీలకు ఏదైనా జాబ్ చేసుకున్న వాళ్ళకి రావు.
ఇక్కడ ఒకవేళ ఎంప్లాయీగా పోయి 25-30 సాఫ్ట్వేర్లకు రావు. నిజంగా 2,500 ఎవరికి వస్తాయి, ఎవరికి ఇవ్వాలని మీకు తెలుసు, మాకు తెలుసు. అక్కడ తెల్ల రేషన్ కార్డు ఉన్న తర్వాత నిజంగా 2,500 రూపాయలు ఒక పెద్ద కోటీశ్వరానికి ఇచ్చినాం అనుకోండి, 2,500 రూపాయలు ఏదో ఒక షాపింగ్ వాళ్ళు పోతే 2,500 రూపాయలు ఒక గంటలు ఎగిరిపోతాయి. అలా కాదు, వాళ్ళకి ఆ 2,500 రూపాయలు ఇప్పుడు పాను దర్దా కోసం ఊర్లల్లో కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు కొడుకులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. 10వ పాసుకున్న బిస్కెట్ ఏదో తీసుకోవడానికి మరవడానికి ఇవ్వడానికి ఎవరు అడగకుండా ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్స్ తెచ్చాం, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఈ 6 గ్యారంటీ పథకాలు నిరంతరం ఉంటదండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంద్రమ్మ ఇండ్ల గురించే కానివ్వండి, ఏదే కానివ్వండి, ప్రతిదీ కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా గ్రామ సభల ద్వారానే జరుగుతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పారు, గ్రామ కమిటీలు వేయండి, ఇంద్రమ్మ కమిటీలో 5 మందిని ఒక కమిటీగా చేయమన్నారు. బయట నుంచి వచ్చిన వల్ల మాకు తెలియదు, మేము క్లియర్ గా చెప్తున్నాం వినండి. ఒక్క 15 రోజులు, ఒక నెల రోజులు ఓపిక పట్టుకుంటే డెఫినెట్ గా వస్తారు. ఇంకొకటి, మీ రైతు బంధు విషయం కూడా అడిగారు. ఫస్ట్ 1 ఎకరం ఉన్న వాళ్ళకి, ఇందాక చెప్పాను, ఇప్పుడు 1 ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసుకుంటూ వస్తున్నారు. మీరు పంట ఎండిపోదా, పంట అది కాదా అని అంటే, రైతులు ఇప్పుడు ఈ 5,000 నేను రైతులను, నేను కూడా ఒక రైతు బిడ్డని, రైతులను తక్కువగా మాట్లాడాను. కాకపోతే ఎమర్జెన్సీ, ఈ రోజు అన్నం తినకపోతే రేపు చేత కాదు మనకు. అలాంటి ఎమర్జెన్సీ ఫండ్ ని అక్కడ డైవర్ట్ చేసి వేరే దగ్గర నుంచి తీసి సమకూరుస్తున్నారు తప్ప వాళ్ళ సొంత లాభాల కోసం కాదు తమ్ముడు. మేము అనేది ఒక్కటే క్లియర్ గా చెప్తున్నాం, 100% ఆమెని నెరవేరుస్తాము, మీరు చూడండి. ఇంకొకటి, ఇందాక మీరు చాలా సందర్భాలలో చాలా మాట్లాడింది ఈ తెల్ల రేషన్ కార్డు గురించి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమ్ముడు, నేను ఎల్బీ నగర్ లో ఉంటా, నేను మీకు చూపిస్తా తమ్ముడు. దగ్గర 230 డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినాయి. 183 ఇండ్లు బీఆర్ఎస్ నాయకులకు వచ్చినాయి. ఆల్రెడీ 3 బిల్డింగ్ స్టోర్లు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, నేను చూపిస్తా. దానికి మీరు అంటే నేను వేదిక చెప్తా. అయితే అట్లా జరగదు, వాళ్ళ చూపించాల్సిన అవసరం లేదు కదా మేడం, ప్రభుత్వం మీ దగ్గర ఉంది, క్యాన్సిల్ చేయించవచ్చు, కేసులు కూడా పెట్టొచ్చు. సార్ అందుకే ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాము. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఎందుకు పిలుస్తున్నారు, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అంటే, వీళ్ళు చేసింది చాలా అవకతవకలు ఉన్నాయి సార్. రేషన్ కార్డులు దగ్గర వీళ్ళు 6 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వక, ఇవన్నీ నేను చెప్తున్నాను కదా సార్. 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఉంది, నేను చూస్తే అదే మాకు పరిశాన్ అనిపిస్తుంది. గాళ్ళు కూడా 500 మాకు వస్తాయా, మాకు కూడా సబ్సిడీ ఇస్తారా అని అడుగుతున్నారు. ఎట్లా సార్, వాళ్ళు సాఫ్ట్వేర్లు పెళ్ళమోడు సాఫ్ట్వేర్లు వేస్తారు, మాకు వస్తారా అంటే, అలాంటి వాళ్ళకి రాకుండా నిజంగా కార్యకర్తకి, నిజంగా బలహీనమైన వర్గాల కార్యకర్త అంటే, మా కార్యకర్త అంటే ఏ కార్యకర్త అయినా కూడా బలహీనమైన వర్గాల కోసమే ఈ స్కీమ్స్ పెట్టాము. ఎవరికి పక్కదారి మళ్ళకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇది ఒకే రకంగా అకౌంట్ లో వాళ్ళకి పడిపోతాయని మేము చెప్పాము. రైతుల ప్రతి విషయంలో క్లారిటీ ఉన్నాము, ఉద్యోగ విషయాలలో క్లారిటీగా ఉన్నాము. ఇలా బీజేపీ పార్టీ అనేది, నేను ఒక్కటి చెప్తాను, సంగీతానికి చింతకాయలు రాలవు. వాళ్ళు ఎంత మతం పేరు చెప్పి ఎన్ని రామ మందిరాలు మన భద్రాచలంలో లేదా సార్, మన తెలంగాణలో తాతల ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో భద్రాచలం ఉంది సార్. మనం డెవలప్ చేసుకుంటాము. ఎక్కడో మేము కూడా దేవుడిని, ఎవరి దేవుడి వాళ్ళకి ప్రీతే, పొద్దులేస్తే ఎవరి దేవుడు వాళ్ళకి, కానీ మతాల పేరు చెప్పి మనం రెచ్చగొట్టకూడదు. మతాలకు పోయి ఇప్పుడు ఓట్లేసే పరిస్థితి లేదు దేశంలో. మీరు ఒక్కటి చూడండి, 100% కాంగ్రెస్ పార్టీ ఇవాళ సెంట్రల్ లో కూడా గవర్నమెంట్ రాబోతుంది, ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది, మార్పు కోరుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ సంవత్సరాలు ఎట్లా మార్పు కోరుకుంటారో అది మార్పు కోరుకుంటారు. నేను ఒక్కటి అనేసారి, ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ ఎలక్షన్ లో అడగడానికి ఏం ఆస్కారం ఉంది? ఒక సిలిండర్ ధర 1200, ఒక కూరగాయల కిలో 60 రూపాయలు, ఒక పప్పు కేజీ 200 రూపాయలు, ఒక నూనె ప్యాకెట్ 250. ఒక సామాన్య మానవుడు ఎట్లా బతుకుతాడు? మీరు ఈ రకంగా ధరలు వేయించేసి, పెట్రోల్ ఎంత ఉంది, డీజిల్ ధరలు ఎట్లున్నాయి, వచ్చిన తర్వాత ఎట్లొచ్చింది అనేది ప్రజలు గమనిస్తారు. ప్రజలేమని కాదు, ప్రజలు చాలా తెలివైనంతలు కాబట్టే ప్రజలు ఊర్లల్లో ఏ రకంగా తీర్పునిచ్చింది అనేది కూడా మేము అంటాం. వాట్ అనేది అయిపోయిన ముగిసిపోయిన పుస్తకం. నేను ఒక్కటి మీ స్వతంత్ర టీవీ ద్వారా అయితే చెప్తున్నాం సార్, మేము క్లారిటీగా ప్రజలు సంతోషంగా ఉండడానికి, ప్రతిపక్షాలైనా మిత్రపక్షాలాగానే చేసుకోవడానికి ముందుకెళ్తున్నాము. తప్పకుండా వీళ్ళు ఇచ్చినవి మేము కంపల్సరీ స్వీకరిస్తాము. ప్రతి మాట్లాడిన పాయింట్ ని కూడా ఈ రకంగా కాలర్ అడిగారు, మొన్న వేదికలు అడిగారు కూడా మేము చెప్తున్నాము. మాకు ఒక్కటే చెప్పారు, మీరు అధికారంలో ఉన్నారు, మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇచ్చిన స్వీకరించండి అన్నారు. గతంలో మనం ఉన్నప్పుడు ఎంత మనము అది చేశామో, ధర్నాలు దీక్షలతో కాదు, అందరితో కలిసి, ఇలా బీజేపీ పార్టీతో కలుస్తాము, బీఆర్ఎస్ పార్టీలో కలుస్తాము, ఏది చేసి జవాబుదారుగానే ఉంటాం తప్ప మాకు మేము అన్నట్టుగా ఉండము. ఇలా గెలిచిన విరవీగేది లేదు, ఇలా మేము సైనికులాగా పనిచేస్తాము, మాకు అధికారం ఇచ్చారు. నేను అనేది సార్ ఏంటంటే, ఏది ఉన్నా కూడా ప్రజలకి మంచి పాలన అందించాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైం కోసం చూస్తుందండి, డెఫినెట్ గా ఒక 6 నెలలు
పడుతుంది. Right. ఎందుకంటే ఇదంతా మనం అనుకున్నది ఒకటి ఉంది, రైట్ లోపల ఓకే ఒకటి ఉంది. రైట్ ఓకే output రైట్ ఉన్నాయి. చరిత్ర వద్దు, ఒక్క నిమిషం మేడం ప్లీజ్. జవాబుదారీగా ఉండాలి. రైట్ సార్, డాక్టర్ పాపారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సార్ పాపారావు గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సమయంలో చాలా సమస్యలు ఉన్నాయి, ధరల పెరుగుదల కానీ, అసమానతలు కానీ, నిరుద్యోగం కానీ, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యల విషయానికి వస్తే బీజేపీ పాలించిన చోట బీజేపీ గెలుస్తుంది. ఇతర రాష్ట్రాలు అంటే తెలంగాణలో కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్లో కానీ, రాజస్థాన్లో కానీ ప్రజా సమస్యల ఆధారంగా ఎన్నికలు జరిగితే ఆ పార్టీలు ఓడిపోతున్నాయి, కానీ బీజేపీ ఓడిపోవట్లేదు. ఎక్కడంటే అడ్వాంటేజ్ బీజేపీకే ఉంటుంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది కదా సార్. నిజంగా ఈ అంశాలు ఈ జాతీయ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో నిజంగా కీ రోల్ పోషిస్తాయంటారా? పోషించుకుంటున్నాడు, కానీ మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అది మామూలుగా బీజేపీ ఎట్లా గెలుస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ మీద గెలిచింది, అది గమనించాలి మీరు. అంటే కాంగ్రెస్ ఇంకా బలహీనంగా ఉందనేది మీరు గమనించాల్సింది. దాని వ్యూహాల్లో కానీ, ఎందుకంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓటమి వెనకుంది, సమాజ్వాదీ పార్టీతో అది పొత్తులో వెళ్ళకపోవటం, పైగా ఇండియా కూటమి అనేది పార్లమెంట్ ఎన్నికల నుంచి బిగిన్ అవుతుంది తప్పితే అసెంబ్లీ ఎన్నికల్లో లేదని అప్పుడు మాట్లాడటం, దాంతో సమాజ్వాదీ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని ఇట్లాంటి వాళ్ళని అక్కడ దూరం పెట్టడం. అలాగే రాజస్థాన్లో సిపిఎం కొంచెం బలంగా ఉంది, దాంతో కూడా అక్కడ వాళ్ళు చెడగొట్టుకున్నారు పొత్తు. ఛత్తీస్గఢ్లో కాస్త సిపిఐ ఉంది, అక్కడ వాళ్ళతో కూడా జడగొట్టుకున్నారు. అంటే ఓవరాల్ గా ఏంటంటే ఒంటెత్తుపోకళ్ళు పోయారు. అందుకే ఇప్పుడు మళ్ళీ కొంత సరిదిద్దుకుంటున్నారు. అది కనుక చేయకపోతే చాలా నేరో మార్జిన్ లో ఓడిపోయింది కాంగ్రెస్. రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ అట్లాంటి చోట్ల అది చాలా నేరో మార్జిన్ లో ఓడిపోయింది. ఛత్తీస్గఢ్ లో నాకు తెలిసి అక్కడ ఈ మూడు చోట్లలో 2 చోట్ల చాలా నేరోగా ఓడిపోయింది, అంటే ఓట్ల పర్సంటేజ్ చూస్తే. కాబట్టి అది జరగకుండా ఉండాల్సింది. వాళ్ళు సరిగ్గా కనుక జాగ్రత్తగా కనుక వినమ్రంగా, వినయంగా ఇండియా కూటమిలో మిగతా పార్టీల పట్ల అకామిడేటివ్ గా ఉంటే జరగకూడదు. ఇప్పుడు ఉంటున్నారు, మళ్ళీ ఇప్పుడుండి 255 సీట్లు వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. మా వరకు మేము పోటీ చేసే హాఫ్ మార్క్ పైన. మిగతా పార్టీల విషయంలో స్థానికంగా కూడా వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారని వచ్చింది వార్త. చర్చలు జరిపేటప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతాయి పార్టీలతో, ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతాయి. దానిలో పట్టువిడుపులు ఉంటాయి. మనం ఇలా మొండితనానికి పోము, కావాలంటే కొన్ని తగ్గించుకుంటాం సీట్లు అనేది ఇప్పుడున్నటువంటి ధోరణి. ఇది గనక మొన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కొంచెం ఇతరులను అకామిడేట్ చేసుకోగలిగితే ఇక్కడ దాకా వచ్చేది కాదు దాని పరిస్థితి. అసలు అది జడగొట్టుకున్న పరిస్థితి. కాబట్టి బీజేపీ ఎందుకు గెలుస్తుందంటే కాంగ్రెస్ జడగొట్టుకుంటుంది కాబట్టి. మీరు అన్న బీజేపీ ఎలా గెలుస్తుంది అనే ప్రశ్నకి, బీజేపీ మమతా బెనర్జీ మీద తుక్కు ఓడిపోయింది, తమిళనాడులో ఓడిపోయింది, ఇక్కడ కూడా ఓడిపోయినట్టేగా. కాంగ్రెస్ కాకపోతే కాంగ్రెస్ గెలిచింది, ఏదైనా బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ కూడా ఎక్కడ గెలుస్తుంది చెప్పండి బీజేపీ? కాంగ్రెస్ మీద కాకుండా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడించింది గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. 3 పక్షాలు ఉన్నాయి. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వాలనే పడగొడుతుంది బీజేపీ. ఎక్కడైనా మీరు చూడండి, ఏ ప్రభుత్వాన్ని పడగొట్టగలిగింది? ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఇంత ఎత్తున దాడి చేస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టగలిగిందా? వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉంటారు. ప్రభుత్వం అయితే మాత్రం అదేంటంటే కాంగ్రెస్ పార్టీ బలహీనతలు అవి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి, మనం ఏం చేయలేదు దానికి. ఓకే రైట్ సార్, ఫైనల్గా దూద్మెట్ల బాలరాజ్ యాదవ్ గారు, ఏంటి మీరు కూడా భువనగిరి టికెట్ పోటీలో ఉన్నారు, నిజంగా పార్టీ ఇచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే సీనియర్ నాయకులకే ప్రాధాన్యతనిస్తామని చెప్తా ఉంది. అదే అంటే సిట్టింగ్లు లేకపోతే గత ఎన్నికల్లో ఓటమి పాలైన వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంటే అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవుతాయి అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది టీఆర్ఎస్లో. ఏంటి ఎంతవరకు వచ్చింది మీ ప్రయత్నాలు భువనగిరి ఎంపీ సీటుకు సంబంధించి? మ్యూట్లో ఉన్నారు బాలరాజ్ యాదవ్ గారు, మ్యూట్లో ఉన్నారు బాలరాజ్ యాదవ్ గారు. నేను నరేష్ గారు చెప్పండి. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నామంటే అవకాశాల కోసమే. ఇలా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఉద్యమం నుంచి నేటి వరకు ఇలా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిస్తే వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి 1999 రాజకీయాల నుండి యూనివర్సిటీలోకి వెళ్ళి యూనివర్సిటీలో చదువుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ఇలా భువనగిరి పార్లమెంట్ అనేది బలైన వర్గాలకు గతంలో అక్కడ 2009లో బీసీ అభ్యర్థికి ఇచ్చారు, 2014లో బీసీ అభ్యర్థికి ఇచ్చారు, 2018లో బీసీ అభ్యర్థికి ఇచ్చారు. కాబట్టి ఇలా మా నుంచి గెలిచినటువంటి అభ్యర్థి, ఓడిపోయిన అభ్యర్థి బీజేపీలో పోయింది కాబట్టి అక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక బలహీన వర్గాల నాయకుడుగా, ఒక విద్యార్థి నాయకుడుగా, ఉద్యమకారుడుగా ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే ఈ రకంగా నేను చూపెడతాను చెప్పేసి పార్టీకి ఆల్రెడీ 10 నెలల కిందనే అసెంబ్లీ ఎలక్షన్ జరిగేటప్పుడే నాకు అసెంబ్లీ ఎలక్షన్ లో సిట్టింగ్లకు ఇస్తుంది కాబట్టి నాకు అవకాశం లేదు కాబట్టి పార్లమెంట్ అవకాశం ఇస్తే భువనగిరి ఖచ్చితంగా గెలుస్తాం సార్ అని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. రీసెంట్ గా జనవరి 1 రోజు నా బర్త్డే రోజు కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి చెప్పడం జరిగింది. ఇలా రాజకీయాల్లో తెలంగాణ
భారత రాష్ట్రం తెలంగాణలో మేము చూసేది ఏంటంటే ఉమ్, ఇవాళ గెలిచినటువంటి నాయకుడు పార్టీ Right. కార్యకర్తలు కాపాడుకోవాలి, రైట్ పార్టీని కాపాడుకోవాలి, అదేవిధంగా రేపు భవిష్యత్తును కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ దూదిమెట్ట బాలయ్య యాదవ్ గా ఒక 15-16 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఉంటూ రేపు యువకుడిగా రేపు 30 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి సర్వీస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే రేపు పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు అండగా ఉంటుంది. కాబట్టి Okay. నేను ఒక యువకుడిని, డాక్టరేట్ సార్ ఇవాళ నాకు డబ్బు లేకపోవచ్చు, Right, okay. కానీ ఇవాళ ప్రజలు నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా నాకు అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తుంది భువనగిరి పార్లమెంట్. రైట్ రైట్ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డి పాపారావు గారికి, వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారికి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.